బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో తప్పిపోయినటువంటి జ్ఞానేశ్వరి అనేటటువంటి చిన్నారి ఆచూకీ కోసం ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ అధికారులు మొత్తం కూడా బృందాలు మొత్తం కూడా రెస్క్యూ చేస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 400 మందికి పైగా అటవీ ప్రాంతంలో మొత్తం కూడా అడుగడుగున జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి. మరి చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడ ఉంది? అసలు దాదాపు ఇప్పటికే తప్పిపోయి 10 రోజులు అవుతుంది. సుమారు 10 రోజులు కావస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ఆధారం దొరకకపోవడం, పాపకు సంబంధించినటువంటి కనీసం బట్టలు కావచ్చు, అదేవిధంగా ఇంకా వేరే ఏమైనా దుస్తులైనా ఎటువంటి ఆచూకీ కూడా కనీసం దొరకనేటటువంటి పరిస్థితి. మరి పాపని ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే పాపని ఏమైనా జంతువులు తిని ఉంటాయా, లేకపోతే లాక్కొని వెళ్ళి ఉంటాయా అనేటటువంటి కోణంలో కూడా అధికారులు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అటవీ శాఖలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులందరూ కూడా మేము చాలా వెతికాము, ఎంత వెతికినా కూడా మాకు పాప ఆచూకీ మాత్రం దొరకట్లేదు. దాదాపు ప్రతి చెట్టు కింద, ప్రతి పొదల లోపల మొత్తం కూడా జల్లెడబట్టాము. ఎక్కడ చూసినా కూడా పాప మాత్రం కనబడట్లేదు. పాపకు సంబంధించినటువంటి కనీసం ఏ ఆధారాలు కూడా మాకు కనబడట్లేదు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. మొత్తం కూడా అధికారులని స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీకి ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే తునిలో పాప తప్పిపోయిందో ఆ ప్రాంతం అంతా కూడా వెతకండి, అవసరమైతే అధికారులని ఇంకా తీసుకోండి. మీరు ఏం చేస్తారో మాకు తెలీదు, ఎంతమంది అధికారులను తీసుకుంటారో మాకు తెలీదు. పాపని మాత్రం ఖచ్చితంగా ప్రాణాలతో తిరిగి ఆ కుటుంబానికి అప్పగించండి. పాప గనక ప్రాణాలతో ఉంటే, ఎందుకంటే ఇప్పటికే తప్పిపోయి సుమారు 10 రోజులు అవుతుంది కాబట్టి, ఒకవేళ పాప దేవుడి దయతో ప్రాణాలతో ఉంటే గనక మీరందరూ కూడా ఆ పాపని త్వరలోనే కనిపెట్టి ఆ పాప ఎక్కడుంది, అసలు పాప ఆచూకీని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రెస్క్యూ చేసి వాళ్ళ కుటుంబానికి ఆ జ్ఞానేశ్వరి చిన్నారిని, ఆ చెట్టి తల్లిని అందించాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా ఆదేశాలు ఇచ్చారు. మరి ఇప్పటికే అధికారులు సైతం చెప్తున్నటువంటి మాట, పాప మాత్రం మాకు దొరకట్లేదు. మేము ప్రతి దాంట్లో కూడా చూసాము, కనీసం పాపకు సంబంధించినటువంటి ఒక పెంపుడు కుక్క, ఆ పెంపుడు కుక్క కూడా మరణించడంతో మాకు పాపని కనిపెట్టడం మరింత అసాధ్యంగా మారింది. అది ఒక పెద్ద సవాల్గా మారింది. పెంపుడు కుక్క మాత్రమే ఒక ఆధారంగా ఉండేది. పాప తప్పిపోయిన తర్వాత పాపతో పాటుగా కుక్క కూడా వెళ్ళడం జరిగింది. పాప వెళ్ళినటువంటి నేపథ్యంలో పాప వెనకాలే కుక్క కూడా వెళ్ళింది. సో మరి పాప మాత్రం తిరిగి రాలేదు. పాప వెళ్ళిన తర్వాత ఒక 4 రోజులకి కుక్క ఇంటికి తిరిగి వచ్చింది. మరి ఈ 4 రోజులకి కుక్క ఇంటికి వచ్చిన తర్వాత ఈ కుక్క పాప వెనుక వెళ్ళింది కాబట్టి ఈ కుక్క ద్వారా పాపని కనిపెడదాం, ఈ కుక్కని అడవిలోకి పంపించి మరి పాప ఎక్కడుందో పాప ఆచూకీని మనము ఈ కుక్కతో కనిపెట్టొచ్చు, ఒక ఆధారం దొరికింది అని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు వాళ్ళందరూ కూడా అనుకుంటున్నటువంటి సందర్భంలోనే ఆ కుక్క మొత్తం కూడా దాదాపు దానికి ఒక దాని ద్వారా కుక్క ద్వారా కూడా తెలుసుకునే ఒక ప్రయత్నం చేశారు. జిపిఎస్ పెట్టారు దానికి. సుమారు ఆ కుక్క ఒక 8 కిలోమీటర్ల లోపలికి అడవిలోకి వెళ్ళింది. అడవిలోకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత మొత్తం కూడా పిచ్చి చేసింది. అందరిపైకి కరవడం గాని, అందరినీ కూడా చూసి భయపడడం గాని, ఆ కుక్క చేసినటువంటి పనికి చాలా మంది కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకు ఈ కుక్క ఇలా చేస్తుంది, ఈ కుక్కకు ఎవరైనా ఏమైనా చేశారా? ఒక్కసారిగా ఈ కుక్క కరవడం, అరవడము, మొరగడము, ఈ రకంగా ఎన్ని రోజులు ప్రశాంతంగా చాలా అద్భుతంగా మంచిగా ఉన్నటువంటి కుక్క ఒక్కసారిగా ఇప్పుడు కరుస్తూ మొత్తం కూడా ఎర్రిలేసినటువంటి కుక్క లెక్క ఎందుకు అయిపోయింది? సో దీనికి ఎవరైనా ఏమైనా ఇంజెక్షన్లు ఇచ్చారా అనేటటువంటి కొన్ని ఆరోపణలు, కొన్ని అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. మరి ఆ కుక్క ఎట్టకేలకు వచ్చిన తర్వాత కుక్కని తీసుకొని ఆ కుక్క ద్వారా పాపని తీసుకొద్దాం అనుకున్నప్పటికీ కుక్క కూడా చనిపోయింది. సో కుక్క చనిపోయిన తర్వాత అధికారులందరికీ కూడా ఈ కేసులో ముందుకెళ్లడం మరింత కష్టంగా మారింది. మరి కుక్క చనిపోయింది, ఇక ఆధారాలు ఎలా, సాక్ష్యాలను ఎలా తీసుకోవాలి, పాప జాడని ఎలా కనిపెట్టాలి? దొరికినటువంటి కుక్క ఎట్టకేలకు 4 రోజుల తర్వాత కుక్క వస్తే ఈ కుక్క ద్వారా ముందుకెళ్ళొచ్చు అనుకున్నటువంటి అధికారులకు మళ్ళీ కుక్క చావు ఒక్కసారిగా ఒక పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. మరి కుక్క చనిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి
పరీక్షలు కూడా చేశారు, ల్యాబ్ రిపోర్ట్స్ కు పంపించారు, కుక్క పోస్ట్ మార్టం చేశారు. కుక్క చనిపోయిన తర్వాత దాన్ని పూర్తిగా కూడా పోస్ట్ మార్టం చేసి మరి కుక్కకి ఎవరైనా ఏమైనా ఇంజక్షన్లు ఇచ్చారా, ఆ కుక్కకి ఎవరైనా ఏమైనా చేశారా, అసలు అది ఎందుకు చనిపోయింది అనే కోణంలో కూడా డాక్టర్స్ చూస్తా ఉన్నారు. మొత్తం కూడా పోస్ట్ మార్టం చేశారు. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏం రాబోతుంది, ఆ రిపోర్ట్ లో వచ్చేటటువంటి అంశాలు కూడా ఇప్పుడు పెద్దగా వైరల్ గా మారబోతా ఉన్నాయి. అందులో వచ్చినటువంటి అంశాలని చూసి అధికారులు మరింత ముందుకు వెళ్ళేటటువంటి ఒక పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పటికే కుక్క చనిపోయింది, ఇక అధికారులు రెస్క్యూ బృందాలని పెంచుకుంటా ఉన్నారు. దాదాపు 400 మందికి పైగా రెస్క్యూ టీమ్స్ అడవిలో అడుగడుగున పాప కోసం, చిన్నారి జ్ఞానేశ్వరి కోసం జల్లెడ పడుతున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడికి వెళ్లి తునిలో అడవిలో మొత్తం కూడా వెతికి ఆ పాపని కనిపెట్టి ఆ కుటుంబానికి ఇద్దాము అనేటటువంటి ఒక ఆలోచనలో చాలా మంది కూడా వెళ్తా ఉన్నారు. మానవత్వం అనేది ఇంకా బ్రతికే ఉంది, మనుషుల మధ్యలో ఇంకా కూడా మానవత్వం బ్రతికి ఉంది అనే దానికి ఈ పాప తప్పిపోయిందే ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రజలందరూ కూడా జ్ఞానేశ్వరి అనే చిట్టి తల్లికి ఏం కాకూడదు, ఆ చిట్టి తల్లి ప్రాణాలతో ఇంటికి తిరిగి రావాలి, ప్రాణాలతో వాళ్ళ కుటుంబం దగ్గరికి చేరాలి, ఆ తల్లిదండ్రులు మొత్తం కూడా సంతోషంగా ఆ కుటుంబంలో మంచిగా ఉండాలి అని చెప్పేసి చాలా మంది కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితి, కోరుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఆ తల్లి నిజంగా ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం, వాళ్ళు మొత్తం కూడా కన్నీరు మున్నీరైతా ఉన్నారు. ఒక్కసారిగా ఆ పాప తప్పిపోయిన తర్వాత మొత్తం కూడా వాళ్లకు ఏమీ అర్థం కాలేనటువంటి పరిస్థితి. మరి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పాప మాత్రం అడవిలోకి వెళ్ళింది అనేది అయితే స్పష్టమవుతుంది. మరి అడవిలోకి వెళ్ళిన తర్వాత పాప ఎక్కడికి వెళ్ళింది, పాపని ఏమైనా జంతువులు తిన్నాయా, ఇటువంటి కోణంలో కూడా చాలా మంది మీడియా వాళ్ళు కొన్ని వార్తలు చెప్తా ఉన్నారు. సో ప్రధానంగా చూసుకుంటే కనుక ఆ పాపకి సంబంధించినటువంటి ఆచూకీ సుమారు 10 రోజులు అవుతుంది పాప తప్పిపోయి. కాబట్టి ఈ 10 రోజుల్లో ఎటువంటి ఆధారాలు తెరపైకి రాలేదు. అంటే పాపని ఏమైనా కొండ చిలువలు తినేశాయా, కొండ చిలువ గనక మింగేస్తే, కొండ చిలువ గనక పాపని మింగుతే ఎటువంటి ఆధారం కూడా బయటకు రాదు. మరి కొండ చిలువ గనక ఏమైనా మింగేసిందా అనేటటువంటి కొన్ని ఆరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం పులి పాపను తినేసిందా, పులి గనక పాపను లాక్కొని వెళ్ళిందా అనేటటువంటి అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఒకవేళ పులి తింటే గనక రక్తపు చుక్కలో, లేదంటే పాప బట్టలో, లేకపోతే పాపకు ఉన్నటువంటి కాళ్ళ షూజో, లేకపోతే చేతులకు ఉన్నటువంటి గాజులో ఏదో ఒకటి ఆధారం మాత్రం బయటపడుతుంది. కానీ అటువంటిది ఎక్కడ కూడా ఇప్పటి వరకు 10 రోజుల్లో అడుగడుగున జల్లెడ పట్టిన అటువంటి ఆధారం మాత్రం ఎక్కడా కనబడలేదు. దీన్ని బట్టి చూస్తే పాపని జంతువులు మాత్రం ఎక్కడ కూడా తినలేదు, ఏం చేయలేదు, పట్టుకొని వెళ్ళలేదు. కానీ కొండ చిలువ ఏమైనా మింగేసిందా, కొండ చిలువ కనుక మింగితే ఆధారాలు మాత్రం ఎక్కడ కూడా కనబడవు అనేటటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి. కానీ ఇక్కడే మీరందరూ కూడా కొంత ఆలోచించాలి. అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు చెప్తా ఉన్నారు, ఇక్కడ ఎటువంటి పెద్ద జంతువులు లేవు, ఇక్కడ కొండ చిలువలు లేవు, అదేవిధంగా పులులు లేవు, అసలు పెద్ద జంతువులు మాత్రం ఇక్కడ ఈ అడవిలో ఎక్కడ కూడా లేదు. దాదాపు మేము 2-3 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటా ఉన్నాము, కనీసం మాకు కనబడ్డటువంటి పరిస్థితి కూడా లేదు, అటువంటి జంతువులు ఈ అడవిలోనే లేవు అని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేస్తా ఉన్నారు. చిన్న జంతువులు అంటే అడవి పందులు కావచ్చు, లేకపోతే ఇంకా చిన్న వేరే జంతువులు ఉన్నాయి తప్ప పెద్ద జంతువులు మాత్రం ఈ అడవిలో లేవు అని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నారు. మరి మొత్తానికైతే తునిలో తప్పిపోయినటువంటి చిన్నారి జ్ఞానేశ్వరి తిరిగి ప్రాణాలతో, ఆ పాపకు ఏం కాకూడదు అని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుందాము. ఎందుకంటే ఒక చిట్టి తల్లి పూర్తిగా కూడా కళ్ళ ముందే ఆ పాప తప్పిపోయినటువంటి పరిస్థితి. తల్లిదండ్రులందరూ కూడా నిజంగా నిర్లక్ష్యం చేయకండి, పాపలని జాగ్రత్తగా చూసుకోండి. ఈ రకంగా పాపలు తప్పిపోయిన తర్వాత మీరు కన్నీటి పర్యంతం అయితే ఏమీ కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి పిల్లలని అనుక్షణం కూడా ప్రతి క్షణం కూడా కాపాడుకోండి, చూస్తూ ఉండండి. వాళ్ళపైన ఒక దృష్టి, అంటే వాళ్ళపైన ఒక కన్ను వేసి ఉంచాలి తప్ప పాపలని పూర్తిగా కూడా మీరు ఏదో పనిలో, ఏదో అడవిలో పెట్టుకొని ఏదో పని చేస్తూ పాపలని మర్చిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికో తప్పిపోతే నిజంగా పాపల ప్రాణాలు, ఆ చిన్నారుల ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే మొత్తం కూడా చిన్నారి జ్ఞానేశ్వరి తప్పిపోయినటువంటి ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ప్రజలు స్పందిస్తా ఉన్నారు. ఆ పాపకు ఏం కాకూడదు, దయచేసి
దేవుడు ఆ పాపని కాపాడాలి, ఆ చంటి బిడ్డ మొత్తం కూడా ఆ కుటుంబానికి మళ్ళీ ప్రాణాలతో తిరిగి ఆ ఇంటికి చేరుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది.